బౌద్ధాన్ని ఆరాధించిన నేల. ఇక్ష్వాకుల కాలంలో పరిడవిల్లినటువంటి ప్రదేశం ఇది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతం. విజయపురి సమీపంలో వెలసింది అంతర్జాతీయ విపశ్యన ధ్యాన కేంద్రం. సత్యనారాయణ గోయంకాచే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ఈ యొక్క విపశ్యన ధ్యాన పద్ధతులు ఈనాడు జాతీయంగా అంతర్జాతీయంగా దాదాపు 200 కేంద్రాలకు విస్తరించుకున్నది. అందులో భాగంగానే నాగార్జున సాగర్ సమీపంలో 35 ఎకరాల విస్తారమైనటువంటి ప్రకృతి మధ్య విపశ్యన ధ్యాన కేంద్రం విలసిల్లుతున్నది. జాతీయంగా అంతర్జాతీయంగా అనేక మంది సాధకులు విపశ్యన సాధనను అభ్యసించడానికి ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ ప్రాంత విశేషాలు, అందులో విపశ్యన కేంద్రంలో కొనసాగుతున్నటువంటి ధ్యాన పద్ధతులు, వాటన్నిటినీ దృశ్యమానంగా ఒకసారి వీక్షిద్దాం. అంతేకాదు, ఒకవైపు బుద్ధవనం, మరోవైపు నాగార్జునకొండ, ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్, బహుముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విజయపురిలో విపశ్యన కేంద్రం అందులో మరొక కలికి తురాయి. విపశ్యన కేంద్రాన్ని నిర్వాహకులు సమర్థవంతంగా, క్రమశిక్షణాయుతంగా అందరినీ ఆదరించే కేంద్రంగా ఉన్నది. ఈ కేంద్రం గురించి, ఈ పరిసరాల గురించి ఒక్కసారి అవలోకనం చేద్దాం. విజయపురి సమీపంలో విపశ్యన దమ్మ నాగార్జున అంతర్జాతీయ ధ్యాన కేంద్రం కృష్ణానది పచ్చని ప్రకృతి లోయల మధ్య నెలకొని ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానులకు మధ్యన సరిగ్గా 140 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క విపశ్యన కేంద్రం నెలకొని ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో 35 ఎకరాలలో పక్షుల కుహుకుహుల కిలకిల రవాలతో ఎంతో ప్రశాంతంగా గంభీర ధ్యాన ముద్ర దాల్చిన బోధిసత్వంలా ఉంటుంది విపశ్యన కేంద్రం. ఈ కేంద్రంలో ఆరామాలు, పగోడాలు, ధ్యాన మందిరాలు, సాధకుల విశ్రాంతి గృహాలు, సకల ఏర్పాట్లు కలిగి ఉన్నాయి. దేశ విదేశీ సాధకులకు దమ్మ నాగార్జున కేంద్రంలో వివిధ విపశ్యన శిక్షణల కోసం తరలి వస్తుంటారు. ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. ఇది అంతర్జాతీయంగా బహుళ విస్తారం చెందినటువంటి కేంద్రం. ఆచార్య దమ్మ నాగార్జున అంతర్జాతీయ ధ్యాన కేంద్రంలో బుద్ధుడు కనుగొన్న విపశ్యన ధ్యానాన్ని ఆచార్య గోయంకా రూపొందించిన సిలబస్ ప్రకారం సాధకులకు అందిస్తున్నారు. విపశ్యన వ్యవస్థాపకులు ఆచార్య గోయంకాజీ బర్మాకు చెందిన తన గురువైన సాయాజీ ఉబకిన్ ఆదేశాలపై భారతదేశంలో మొదటిసారిగా 1969లో బొంబాయి కేంద్రంగా విపశ్యన ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. నేడు జాతీయంగా, అంతర్జాతీయంగా వివిధ దేశాలలో 200 కేంద్రాలకు పైగా విపశ్యన కేంద్రాలు విస్తరించాయి. నిరంతరం సాధకులకు శిక్షణనిస్తున్నాయి. ఈ కేంద్రంలో బోధన పరిమితం, సాధన ఎక్కువగా ఉంటుంది. 4 ఆర్య సత్యాలు తప్పక పాటించాలి. శీలం, సమాధి, ప్రజ్ఞతో పాటు ప్రకృతి నియమాలే ధర్మంగా బోధిస్తారు. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం ఆచరణీయం, అనుసరణీయం. విపశ్యన కేంద్రాలన్నీ గోయంకా రూపొందించిన కోర్సులని సాధకులకు అందిస్తారు. ప్రతి కేంద్రంలో సంవత్సర కాలంలో కనీసంగా 24 కోర్సులు సాధకుల కోసం నిర్వహిస్తుంటారు. విపశ్యన ద్వారా సాధకులు మానసికంగానే ధ్యాన పద్ధతులను అనుసరిస్తారు. తద్వారా ఏకాగ్రత, మనసుకు ప్రశాంతతతో పాటు నిర్మూలీకరణ,
ఇందులో ప్రాధాన్యతగా ఉంటుంది. ఇదొక ప్రత్యేకత. విపస్య మనసును సమతుల్యం చేస్తుంది. నిర్మలమైన మనస్సు రాగ, మోహ, ఈర్ష, ద్వేషాలకు, కోరికలకు అతీతమవుతుంది. తనకు తాను సంస్కరించబడతాడు. కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా జీవనయానం సాగిస్తారు. ప్రాథమికంగా సాధనలో 10 రోజులు విధిగా కోర్సు చేయవలసి ఉంటుంది. తదుపరి కోర్సులు చేయడానికి ఇదొక ప్రాథమిక అర్హత. 20 రోజులు, 30, 45, 60 రోజుల కోర్సులు క్రమానుగతంగా ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. విపశ్యన కోర్సులో చేరడానికి ఎటువంటి ఫీజులు, రుసుములు ఉండవు. ఆన్లైన్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తదుపరి కౌన్సిలింగ్ నిర్వహించిన పిదప కోర్సులో చేరటానికి అనుమతిస్తారు. ఇచ్చట నిర్వహించే కోర్సులన్నీ కూడా ఉచితంగానే సాధకులకు ఇవ్వబడతాయి. శిక్షణలో చేరే సాధకులు విధిగా 10 రోజుల పాటు ఆర్యమౌనం పాటించవలసిందే. విపశ్యన నియమ నిబంధనలకు కట్టుబడి ఉండవలసిందే. సాధకుల ఏకాగ్రతకు ఎటువంటి భంగం కలగకుండా నిరంతరం సేవా కార్యక్రమాలను, వారి అవసరాలను తీర్చడానికి నిర్వాహకులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. కావలసిన వారికి సేవలను అందిస్తారు. సాధకులకు ఎటువంటి లోటు జరగకుండా సాధన కొనసాగించటానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. దమ్మ నాగార్జున విజయపూర్లోని బుద్ధవనంలో భాగంగా 35 ఎకరాల సువిశాల స్థలాన్ని ప్రభుత్వ పర్యాటక సంస్థ విపశ్యన కేంద్రానికి ఇచ్చింది. 2004 జూలై 2న గురు పూర్ణిమ సందర్భంగా కేంద్రానికి అంకురార్పణ జరిపినట్లు కేంద్ర నిర్వాహకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇన్ఛార్జ్ ఆచార్య మోహన్ రాజు తెలిపారు. తొలుత విజయపురిలోని విపశ్యన కేంద్రం 15 మంది సాధకులతో ప్రారంభమై నేటికి 150 మంది సాధకులు శిక్షణ పొందే విధంగా కేంద్రం విస్తరించింది. స్వచ్ఛందంగా సేవలను అందించడానికి సాధకులే ముందుకు వస్తుంటారు. సాధకులు తాము పొందిన ఫలితాలను ఇతరులు పొందాలని ఆర్థికంగా సేవల రూపంలో, దానం రూపంలో, ధర్మం రూపంలో అందిస్తుంటారని నిర్వాహకులు వివరించారు. సాగర తీరంలోని దమ్మ నాగార్జున ఆనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. వివిధ దేశాల సాధకులను ఆకర్షిస్తున్నది. స్త్రీ పురుషులకు, యువతీ యువకులకు, విద్యార్థులకు ముందుగా రూపొందించిన కోర్సుల ప్రకారం శిక్షణను ప్రణాళికాబద్ధంగా అందిస్తున్నది. అంతర్జాతీయ ధ్యాన కేంద్రంగా బుద్ధ బోధనలతో పరిమళాలను వెదజల్లుతోంది. ధ్యాన కేంద్రంలో ప్రధానంగా ఆరోగ్యం, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు. సాధకులకు కావలసిన వసతి గృహాలలో ఎవరికి వారుగా నివాసం ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేస్తారు. అధునాతనమైనటువంటి పలహారశాల, అదేవిధంగా పలహారాలను సిద్ధం చేసేటువంటి వంటశాలలు, అందులో పనిచేసే దమ్మ సేవకులు నిరంతరంగా సాధకులను దృష్టిలో పెట్టుకొని తాము సేవలు అందిస్తూ ఉంటారు. విపశ్యన కోర్సులో చేరడానికి కనీస వయసు 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. 20 సంవత్సరాలు దాటిన వారే
ఈ కోర్సులకు అర్హులు. ఇందులో వివిధ శిక్షణ కోర్సులు ఉన్నాయి. యువతీ యువకులకు, విద్యార్థులకు, గృహస్థులకు అందరికీ ఎవరికి వారికి కావలసిన విధంగా శ్రీ సత్యనారాయణ గోయంకాజీ సిలబస్ను తీర్చిదిద్దారు. ఇది చాలా భిన్నమైనగా ఇతర ధ్యాన పద్ధతులకు భిన్నంగా విపశ్యన కోర్సులు ఉంటాయి. విపశ్యన కోర్సులలో చేరిన వారు మరలా వివిధ కోర్సులకు హాజరవుతూ ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. విపశ్యన కేంద్రాలు దాదాపుగా శబ్ద కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉంటాయి. పచ్చని ప్రకృతి మధ్య సాధకులకు ఆహ్లాదకరమైనటువంటి ధ్యానం పొందే విధంగా వీటిని తీర్చిదిద్దారు. అందులో విజయపూర్లోని విపశ్యన కేంద్రం చక్కటి ప్రకృతి ఒడిలో ఉండటం మరో విశేషం. సాగర్ న్యూస్, కేవీ వాయిస్.